వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి బ్లాగ్స్. సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి చెప్పాను, నేను ఎలా ఆర్డర్ చేశాను ఏంటని చెప్పాను. అది వాడాలా వద్దా అనే దాని మీద కూడా రివ్యూ చేశాను. సో అల్టిమేట్ ఫైనల్ రివ్యూ చూస్తే మీకు అర్థమైపోతుంది దట్ మీరు అది కొనాలా వద్దా అనేది. నెక్స్ట్ నేను రోజ్మేరీ ఆయిల్ యూస్ చేశాను అని చెప్పి స్టార్ట్ చేస్తున్నానని చెప్పి ఎప్పుడో 3-4 months బ్యాక్ అయితే చెప్పాను. ఇప్పటి వరకు కూడా దాని రివ్యూ ఇవ్వలేదు. ఆదివాసీ రివ్యూ అయితే ఇచ్చేసాను కానీ రోజ్మేరీ వాటర్ వాడొచ్చా లేదా అనేది రివ్యూ చేయలేదు. సో నేను అప్పుడు మీకు ప్రీవియస్ వీడియోలో సో ఆ లింక్ డిస్క్రిప్షన్ చూడండి, అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, నొక్కితే వీడియోకి వెళ్తారు కదా. అంటే అప్పుడు ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే అది ఎలా కొన్నాను, ఎలా ఆర్డర్ చేశాను, సో నేను యూస్ చేయడం స్టార్ట్ చేసింది ఎట్లా యూస్ చేయాలంతా ఆ వీడియోలో చెప్పాను. అయితే నేను జెన్యున్గా రివ్యూ అయితే ఇస్తాను అని చెప్పాను కాబట్టి నేను ఏదైనా జెన్యున్గా, ఎందుకంటే నేను యూస్ చేస్తున్న రిజల్టే మీకు చెప్తాను కాబట్టి, ఎందుకంటే నేను ఏది ప్రమోట్ చేయను కాబట్టి. అయితే ఇప్పుడు ఈ రోజ్మేరీ వాటర్ కూడా వాడచ్చా లేదా, మంచిదా కాదా అని అడుగుతున్నారు. అంతకుముందు నేను 100 ml 2 bottles ఆర్డర్ చేసి ఆ 2 వాడేసి పక్కన కూడా పడేయడం జరిగింది. అంటే వాడేసాను పూర్తిగా. తర్వాత మధ్యలో ఒక 1 month యూస్ చేయలేదు అసలు. మళ్ళీ అగైన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ రోజ్మేరీ వాటర్ ఫ్యూ డేస్ బ్యాక్. మళ్ళీ ఇంకొక బాటిల్ 200 ml ఆర్డర్ చేశాను. సో అది ఇదే. సో 200 ml ఇది ఇంతవరకు యూస్ చేశాను. ఒక్కసారే నేను ఎక్కువ అప్లై చేసేస్తాను. ఏంటి అంటే 100 ml బాటిల్స్ 2 కన్నా 200 ml బాటిల్ కొంటే కొంచెం మనీ సేవ్ అవుతుంది, అది కూడా చెప్తున్నాను. అందుకని ఇది ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి ఏంటంటే దీని మీద 350 ఉంది. ఒకసారి ఇది నేను బై చేసినప్పుడు మళ్ళీ 290కే 299 అట్లా పడేసింది, కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ 230 ఉంటుంది. కాబట్టి ఆఫర్స్ ఉన్నప్పుడు చూసుకుని కొనుక్కోండి, చాలా ప్రైస్ తగ్గుతుంది, నియర్లీ 100 రూపీస్ పైగా తగ్గింది. మరి ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి చూడండి పర్పుల్ యాప్లో అయితే. సో ఇప్పుడు రివ్యూ చెప్తాను. నాకు ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మేరీ వాటర్ బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది యూస్ చేసినప్పుడు మనకి హెయిర్ మంచిగానే ఉంటుంది, కొంచెం మంచిగానే ఉంటుంది. ఆదివాసీ అయితే కనుక నేను యూస్ చేసి దీని వర్త్ అంటే ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది నేను కనిపెట్టలేకపోయాను. కాకపోతే అది స్టాప్ చేసిన తర్వాత, ఆదివాసీ స్టాప్ చేసిన తర్వాత ఇది కంటిన్యూస్గా యూస్ చేస్తుంటే హెయిర్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. స్ట్రాంగ్గా కూడా నాకు హెయిర్ అనిపిస్తుంది, బాగుంది. అండ్ ఇక్కడ కూడా నా మెయిన్ టార్గెట్ టు గెట్ హెయిర్ ఆన్ దిస్ పార్ట్. ఎవరికైనా ఇంతే కదా, ఇక్కడ ముందు రాకూడదు. కొంచెం ఎంత హెయిర్ పొడుగున్నా కూడా ఇక్కడ బాగుండాలి అని చెప్పేసే కదా మనం ఏ ప్రోడక్ట్ అయినా యూస్ చేసేది. కాబట్టి యూ కెన్ యూజ్ ఇట్, బాగుంది. అట్లాగే ఏంటంటే ఇది ఎలా యూస్ చేయాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా వీక్కి ఒక 3-4 టైమ్స్ యూస్ చేసుకోవడం మంచిది. దీన్ని మనం కండిషనర్గా వాడచ్చు, బిఫోర్ అంటే మనం హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ అప్లై చేసుకుని హెడ్ బాత్ చేయొచ్చు. ఏదైనా అంటే మన ప్రాసెస్ మళ్ళీ రెగ్యులర్గా ఇప్పుడు నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేసింది కదా, ఇప్పుడు కూడా ఏంటంటే స్ప్రే చేసేసుకుని కొంచెం ఆరబెట్టుకుని కూడా మనం రెగ్యులర్ హెయిర్ స్టైల్స్ చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో నాకు కొంచెం ఏం బాధ అనిపిస్తుందంటే త్వరగా అయిపోతుంది. నేను ఎక్కువ వాడేస్తున్నానా, ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ రావాలి కదా, మనం యూస్ చేసిన తర్వాత హెయిర్ అంతా మనకి పట్టింది అనిపించాలి కదా, అప్పుడే కదా మనకి సాటిస్ఫాక్షన్ వచ్చేది. నేనేం చేస్తున్నాను అంటే ఇదిగోండి చూడండి, ఒక్క ట్రిప్కి ఇంత వెళ్ళిపోతే 300 పెట్టి బాటిల్ కొంటే ఎన్ని రోజులు వస్తుంది, అంటే వీక్కి 3 days వాడితే కొంచెం త్వరగా అయిపోద్ది. కాకపోతే ఏంటంటే హెయిర్కి మంచి రిజల్ట్ ఉంది. ఎన్నో ఫేక్వి వాడి, ఇంకా చెప్పాలంటే ఆదివాసీ రివ్యూ మీరు మళ్ళీ చూడకపోయినా సరే నేను ఇందులోనే చెప్పేస్తాను, అది పరమ చెత్త ప్రోడక్ట్. ఎంతవరకు నేను యూస్ చేసిన వాటిల్లో నేను ఎందుకంటే హెయిర్ కేర్ ఒకటే తీసుకుంటాను, మీరు నా వీడియోస్ ప్రీవియస్గా చూసినా తెలుస్తుంది. కాబట్టి అది యూస్ చేసి దానికి 1500 పెట్టి 2 బాటిల్ 3000 వేస్ట్ చేసేసా. సో దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటంటే మీరు ఆ సిరీస్లో ఉన్న ఆదివాసీ హెయిర్ ఆయిల్స్ చూడొచ్చు, ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఎలా నాకు ఎఫెక్ట్ అయ్యింది అది అనేది. సో కాబట్టి అలాంటి వాటి కన్నా ఇది వర్తే కదా, ఎందుకంటే ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంటే మనకి 230కే వస్తున్నాయి. సో ఇది 200 ml. 100 ml వచ్చేసి మనకి దీనికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. అండ్ దీనికి మనకి ఇంకొక అడ్వాంటేజ్ లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి లీకేజ్ కూడా అవ్వదు. సో ఇదిగోండి ఇలా అంటే వస్తుంది, ఆఫ్ చేసుకుంటే మనకి ఇంకా రాదు. కాబట్టి ఇలా లాక్ అయిపోతుంది కాబట్టి మంచిగానే యూజ్ చేసుకోవచ్చు. మనకి దీని మీద ఉండేది కూడా అంతే, రోజ్మేరీ వాటర్ ఫర్ థిక్ హెయిర్ అనే ఉంటుంది. సో ఎవరైనా యూస్ చేయాలి అనుకుంటే రోజ్మేరీ వాటర్ రివ్యూ కోసం
ఎదురు చూస్తున్నట్లయితే కనుక నేను మీకు ఇది రికమెండ్ చేస్తాను. ట్రై చేయండి, యూస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే చూసుకోండి, అమౌంట్ మంచిగా పెట్టుకోగలము అనుకుంటే తీసుకోండి. బట్ సజెషన్ ఏంటంటే 100 ml తీసుకోవడం కన్నా 200 ml. అండ్ నెక్స్ట్ నేను ఇంకా దీని తర్వాత ఇంకొక పెద్ద బాటిల్ ఉంది, మనకి స్ప్రే బాటిల్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి స్టాక్లో, అది తీసేసుకుందాము. అది ఇంకా తగ్గుతుంది. అంటే మనకి ఇది ఎలా ఉందంటే 100 ml ఎక్కువ ప్రైస్, 200 ml దీనికన్నా తగ్గించాడు. తర్వాత 500 ml సంథింగ్ ఉంది, 300 500 అనుకుంటా. అంటే బాటిల్ సైజ్ వేరియేషన్స్ వచ్చే కొద్ది కూడా కాస్ట్ ఎలా పెట్టాడంటే మనం ఎక్కువ కొంటే తగ్గేలాగా. దోస్ ఆర్ బిజినెస్ ట్రిక్స్ యాజ్ వెల్. కాకపోతే ఏంటంటే మనకి వర్తీగా ప్రైస్ చూసుకోవాలనుకుంటే ఫస్ట్ 100 ml ట్రై చేయండి. మీకు బాగానే ఉంది అనిపిస్తే ఆ తర్వాత పెద్ద బాటిల్ తీసేసుకోండి. అప్పుడు దాన్ని మీరు పెద్ద బాటిల్కి ఏంటంటే మనకి ఇట్లా స్ప్రే చేసుకోవడానికి రాదు, ఓన్లీ అది బాటిల్ క్యాప్తో వచ్చింది. అప్పుడు మనం తీసుకుని ఇది మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. మీకు చూపిస్తాను, ఇదిగోండి ఇట్లా తీసేసేయచ్చు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ పెద్ద బాటిల్లో కొన్నది మనం ఇందులో వేసుకుని పెట్టేసుకుని ఆ బాటిల్ పక్కన పెట్టి యూస్ చేసుకోవచ్చు. అట్లా ఏంటంటే మనకి మనీ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. నేను నెక్స్ట్ ఏమనుకుంటున్నానంటే ఇట్లాంటి బాటిల్స్ దాచుకుంటున్నాను కాబట్టి పెద్దది కొనేసుకుందాము, అది వాడదాం అనుకుంటున్నాను. అండ్ నా హెయిర్ అయితే కనుక మీరు చూస్తే ఓకే, నేను ఈ మధ్య ఎఫెక్ట్ అయ్యున్నాను ఆదివాసీ హెయిర్తో, చాలా హెయిర్ ఫాల్ అవ్వింది కాబట్టి అది స్టాప్ చేసి ఇంకా దీని మీద ఇంకా మీకు ఫర్దర్గా కూడా చెప్తాను. బట్ ఇప్పటికీ నేను యూస్ చేసినప్పుడు నాకు దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ అవ్వలేదు. అండ్ అప్పుడు అది కూడా యూస్ చేశాను కాబట్టి సరిగ్గా రిజల్ట్ తెలియలేదు కాబట్టి ఇన్ని రోజులు మీకు రివ్యూ చేయలేదు. సో చాలామంది ఆ వీడియో చూసి మేబీ వెయిట్ చేస్తుండొచ్చు కదా రివ్యూ కోసం. కాబట్టి నాకు మంచిగానే ఉండింది, ఇదైతే రికమెండ్ చేస్తున్నాను. ఈ వీడియోతోనే ఆపేను. నెక్స్ట్ దీన్ని ఇంకో ఒక 1 month ప్రోగ్రెస్ తర్వాత మళ్ళీ అప్డేట్ అయితే కంపల్సరీగా ఇస్తాను. సో కాబట్టి మీరైతే ప్రస్తుతానికి పర్పుల్ యాప్కి వెళ్ళి దీన్ని బై చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా దీని గురించి డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి, తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ ఇంకా మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ రావాలనుకుంటున్నారో ఒకటి చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆల్ప్స్ గుడ్నెస్ మనకి ఫ్లాక్స్ జెల్ వస్తుంది కదా, సో అది కూడా నేను ఆర్డర్ చేశాను, యూస్ చేస్తున్నాను. అయితే అది వర్తా కాదా దాని మీద కంప్లీట్గా ఒక వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను. బిఫోర్ దట్ మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వాసవి వ్లాగ్స్. అండ్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ యూస్ చేద్దామా వద్దా అనుకునే వాళ్ళకి ఒక ఆన్సర్ కావాలనుకుంటే ఇట్స్ స్ట్రిక్ట్ నో. అండ్ రీజన్స్ తెలుసుకోవాలంటే కనుక మీరు ఖచ్చితంగా వీడియోస్ చూడాల్సిందే. అండ్ కుమారి ఆంటీ గారు ఉన్నారు కదా, ఆంటీ చెప్పిన తర్వాత నాకు జ్ఞానోదయం అయిందనమాట. సో ఆవిడ ఏం చెప్తారు ఏంటనేది చూడాలంటే వీడియోస్ ఉన్నాయి చూడండి. రీసెంట్ ఆదివాసీ హెయిర్ ఆయిల్లో ఉంటుంది. నా బాధ, నా వర్ణనాతీతం, మా అమ్మ హెయిర్ కానీ అది ఎంత హెయిర్ ఫాల్ అయ్యింది అనేది కూడా చూపించాను క్లియర్గా. సో అది చూస్తే డెఫినెట్గా మీకు ఒక అవగాహన వస్తుంది. సో మిడిల్ క్లాస్ పూర్ మనకి చెప్పాలంటే అట్లాంటివన్నీ కూడా వేస్ట్ ఆఫ్ మనీ అవుతుంది కాబట్టి సో చూడండి. మీకు నా రివ్యూస్ కానీ మన ఛానల్లో కంటెంట్ కానీ నచ్చితే కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.